సీత రత్నాకర్ ప్రసిద్ధ నాట్యకారిణి. ఆమె చెన్నై దూరదర్శన్ కేంద్రంలో అసిస్టెంటు స్టేషను డైరెక్టరుగా 1975 నుండి 2012 వరకు పనిచేశారు. ఆమె చెన్నై నగరంలో ప్రముఖ గాయకురాలు వింజమూరి అనసూయ, ఆల్ ఇండియా రేడియో వ్యాఖ్యాత, సినిమా నటుడు అవసరాల శేషగిరిరావు దంపతులకు చివరి సంతానంగా జన్మించారు. ఆమె ప్రారంభంలో కలైమణి పురస్కార గ్రహీత కె.జె. సరస గారి వద్ద నుండి భరతనాట్యాన్ని అభ్యసించారు. కూచిపూడి నృత్యాన్ని వెంపటి చినసత్యం వద్ద అభ్యసించారు. ఒక దశాబ్దం పాటు భారతదేశంతో పాటు విదేశాలలో భరతనాట్య ప్రదర్శనలిచ్చారు. ఆమె 1975 నుండి దూరదర్శన్లో ప్రోగ్రాం డైరెక్టరుగా పనిచేసేవారు. తరువాత ఆమె దూరదర్శన్లోకి చేరక పూర్వం అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో కాపీరైటర్గా కెరీర్ ప్రారంభించారు. ఆమెకు మీడియా రంగంలో 40 ఏండ్ల అనుభవం ఉంది. ఆమె దూరదర్శన్లో వివిధ ప్రసిద్ధి చెందిన నాట్య కళాకారులను నృత్యాలకు దర్శకత్వం వహించారు. ఈ రికార్డింగ్స్ దూరదర్శన్ ఆర్చివ్స్లలో లభిస్తాయి. ఆమె టెలివిజన్ కొరకు అనేక నృత్యరీతులకు దర్శకత్వం వహించారు. అందులో ప్రసిద్ధమైనది రసవృష్టి. ఈ నాట్యరీతిలో కృష్ణుని యొక్క అనేక నృత్య భంగిమలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమం 1985లో జరిగిన గోల్డెన్ ప్రాగ్ ఫెస్టివల్లో అధికారికంగా ప్రవేశించింది. ఆమె యొక్క నిజమైన కళాదృష్టి ఎ ట్రైస్ట్ విత్ ట్రెడిషన్ డాక్యుమెంటరీలో ఉంది. దూరదర్శన్ కెరీర్లో ఆమె వివిధ నాట్యరీతుల అభివృద్ధి, వాటిని భద్రపరచుటపై కృషి చేశారు. అదే విధంగా అనేక నృత్య ఉత్సవాలను చిత్రీకరించారు. వాటిలో చిదంబరం యొక్క నాట్యాంజలి ఉత్సవం ప్రసిద్ధమైనది. ఆమె తమిళనాడులోని తంజావూరు బృహదీశ్వరాలయంలోని మిలీనియం సెలబ్రేషన్స్ను చిత్రీకరించడం ఆమెకు మంచి జ్ఞాపకం. ఆ కార్యక్రమంలో వేలాది నృత్యకారులు ప్రదర్శనలిచ్చారు. నటరాజు యొక్క గౌరవార్థం కాస్మిక్ కనెక్షన్ డాక్యుమెంటరీని తీశారు. దానిలో నృత్యకారిణిగా, దర్శకురాలిగా సేవలనందించారు. దీనికి హూస్టన్లోని వరల్డ్ ఫెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో 2014 సంవత్సరానికి గోల్డెన్ రెమి పురస్కారం లభించింది. ఆమె కె.జె. సరసతో కలిసి మలేసియా, సింగపూర్లలో నాట్య ప్రదర్శనలిచ్చారు. ఆమె కుటుంబం అంతా ప్రముఖ సాహితీకారులు, గాయకులు, సంగీతకారులు, రంగస్థల కళాకారులు. ఆమె తల్లి వింజమూరి అనసూయ దక్షిణ భారతదేశంలో ఫోక్ మ్యూజిక్ దర్శకురాలిగా ఉన్న మొట్టమొదటి మహిళ, రచయిత. ఆమె తండ్రి అవసరాల శేషగిరిరావు తెలుగు సినిమా నటుడు. ఆయన సుమంగళి 1940 చిత్రంలో నటించారు. ఆయన రంగస్థల కళాకారులు, ఆల్ ఇండియా రేడియోలో వ్యాఖ్యాత. ఆమె అమ్మమ్మ వింజమూరి వెంకటరత్నమ్మ భారతదేశంలో మొట్టమొదటి మహిళా పత్రిక అనసూయ స్థాపకురాలు, రచయిత్రి. ఆమె తాతగారు, తల్లి యొక్క తండ్రి వింజమూరి వెంకట లక్ష్మీనరసింహారావు ప్రఖ్యాత రంగస్థల కళాకారులు, రచయిత. ఆయన భారత ప్రభుత్వంచే పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ఆమె యొక్క అమ్మమ్మ యొక్క సోదరుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి భావకవిగా సుప్రసిద్ధుడు, పద్మవిభూషణ పురస్కార గ్రహీత. ఆమె సోదరి రత్నపాప కూడా ప్రసిద్ధ నాట్యకారిణి.